సన్నిధికి వచ్చేటప్పుడే మనం ఎలా రావాలంట? సిద్ధ మనసుతో రావాలా. వీటన్నిటినీ ప్రభువా నీవు నాతో మాట్లాడు ప్రభువా, ఒక మాట నాతో మాట్లాడు ప్రభువా, నేను ఒక మాట ఆత్మీయమైన విషయాలు నేర్చుకుని నీ కొరకు ఆత్మీయంగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని మనం దేవునిని ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు ఆలకించడా? అలాంటి ప్రార్థన మనకు దేవుడు త్వరగా ఆలకిస్తాడు, త్వరగా మనకి జవాబును ఇస్తాడు. ఆత్మీయముగా మనము దీవించబడినప్పుడు, మంచి భక్తిని మనం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎంత ఆశీర్వదించబడతామో. మరి తిమోతి పత్రికలో చెప్తున్నాడు, 1 తిమోతి 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అంటున్నాడు. అలాగే 1 తిమోతి 4:8 మరి ఏమంటున్నాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే మనకు ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా ప్రయోజనకరమైనటువంటి భక్తిని చేయాలా. ప్రయోజనకరమైన భక్తి అంటే ఏంటంటే మనం వినువారు మట్టుకై ఉండవద్దు, విని దాని ప్రకారముగా మనం ప్రవర్తించాలి. మనము ఆ యొక్క గారడీ సీమోనులాగా మరి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటలను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనము రేపు పొందుకోవలసిన ఆశీర్వాదము మనము పొందుకోలేము. తరువాత నీవు పొందుకోవలసిన ఆశీర్వాదము నీకు రావాలి అంటే నీవేం చేయాలా? వినిన వాక్య ప్రకారముగా నీవు ప్రవర్తించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆ ఆశీర్వాదాలు పొందుకొనడానికి అవకాశం ఉంటుంది. దేవుడు ఆయన సన్నిధికి రమ్మనేది అందుకే, ఆయన పరిశుద్ధ మందిరములో మీరు గడపండి అని చెప్పేదందుకే. మనకి క్రొత్త నిబంధనలో ఒక ఆవిడ ఉంటుంది, ఒక స్త్రీ. ఏమిటంటే ఆమె 84 సంవత్సరాల నుండి ఆమె విధవరాలిగా ఉంటూ కూడా దేవుని మందిరంలో ఆమె పేరు అన్న అనేటువంటి ప్రవక్తిని ఏం చేస్తున్నాడు? దేవుని మందిరములో ఆమె నివసిస్తూ ఏం చేస్తూ ఉన్నదంటే దేవునిని మహిమపరుస్తూను, ఉపవాసములతోనూ విజ్ఞాపనములతోనూ యాచనలతోనూ ఆమె కాలమును వెళ్ళబూస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో దానిని మనము నిర్లక్ష్యం చేయకూడదు, ఏది ప్రాముఖ్యము కాదో దానిని మనము నెత్తి మీద పెట్టుకోకూడదు, మనము దానికి ప్రాముఖ్యతను మనము ఇవ్వకూడదు. దేవునిని మనం సన్మానించేవారిగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవునిని సన్మానించడం అంటే ఒక దండ, కొన్ని ఉంటాయి యేసుప్రభు విగ్రహాలకి దండలేస్తాం, మరియమ్మ విగ్రహాలకి దండలేస్తూ ఉంటాం. అది కాదు సన్మానం, అది అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు, అవి విగ్రహాలే. యేసుప్రభు ఎవడు చూశారు? యేసుప్రభులాగా ఒక జుట్టేసి అంగి వేసి ఒక రంధ్రం చేతికి ఒక చుక్క పెట్టేసి అయితే యేసుప్రభు అయిపోతాడా? యేసుప్రభు అంటే అది కాదు. యేసుప్రభు అంటే ప్రేమ, యేసుప్రభు అంటే పరిశుద్ధత, యేసుప్రభు అంటే నీతి, యేసుప్రభు అంటే వాక్యానుసారమైన జీవితం, యేసుప్రభు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, యేసుప్రభు అంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదికేటువంటి మనసు కలిగి ఉండడమే యేసుప్రభు. ఆ బొమ్మలు చూసో ఆ ఫోటోలు చూసో ఇంట్లో పెట్టుకుని దండాలు పెట్టుకుని అగరొత్తులు ఎరిగిచ్చేస్తే ఆ పొగ మాత్రం వస్తుంది, కానీ భక్తి ఉండదు అక్కడ ఏంటి? కాబట్టి మనం అందరము కూడా గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే యేసు ప్రభు అనగా ఏమిటంటే ఇవన్నమాట ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు. కాబట్టి మనం అందరము కూడా గ్రహించవలసినటువంటి ఆ సత్యము ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ నామమును సన్మానించాలని, ఆయన యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సన్మానించడం అంటే దండలు వేయడము కాదు, మన హృదయములో ఆయనకి చోటివ్వాలా, ఆయన వాక్యానికి మనము లోబడి జీవించాలా. ఇది దేవుని చిత్తమని తెలిసిన వెంటనే ప్రభువా ఇది నీ చిత్తం కదా, నేను దీనిని అంగీకరిస్తాను ప్రభువా, దీనిని ఆచరిస్తాను ప్రభువా, దీనిని వెంబడిస్తాను ప్రభువా, దీనిని నేర్చుకుంటాను ప్రభువా, ఇది నేను కలిగి ఉంటాను ప్రభువా అని మనం ఒక నిర్ణయానికి, ఒక నిబంధనకు మనము రావాలి. వస్తే దేవుడు నీ ఆశలు తీరుస్తాడు. ఆయన మాట వింటే ఆయన నీ మాట వింటాడు. ఆయనను మనం గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు. మనము ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉన్నప్పుడు మనకేది ఇష్టమో దేవుడు వాటిని చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా
చూడండి, ఈనాడు అనేకమైన మరి లోకంలో అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క బస్సులో ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది 20 మంది దగ్గర చనిపోయినారు. మరి వారి కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉన్నాయి. అయితే మనమేమనుకుంటామంటే నిజమే, వాళ్ళు భక్తి లేదు, లేకపోతే దేవుని కాపుదల లేదు అని చెప్పి మనం అనుకోవచ్చునేమో. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు, మన ఊహ మాత్రమే. కానీ మరి చూడండి, దేవుడు లూకా సువార్తలో ఒక మాట చెప్తున్నాడు. ఒక మాట మనం 13వ అధ్యాయంలో లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి. అందువలన ఉండమ్మా 13వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. లూకా సువార్త 13వ అధ్యాయం. అదే పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అలాగనే నశించారు. చూసారా, మనం ఏమనుకుంటున్నామంటే క్రైస్తవులు మనం దేవుని నమ్ముకున్నాం, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, అందుకే వారికి ఎలాంటి నష్టాలు వస్తున్నాయి అని మనము అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే క్రైస్తవులుగా పిలువబడిన వారు కూడా మారు మనస్సు పొందని వారిగా ఉన్నట్లయితే వారి వలనే, అంటే మనము నశించిపోవడం అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ యాక్సిడెంటా లేకపోతే ఏదైనా అపాయమా ప్రమాదమా అని కాదు, అనారోగ్యమా అని కాదు, కానీ నిజమైనటువంటి ఆ యొక్క శిక్ష అనేటువంటిది అది నరకములో ఉంటుందన్నమాట. ధనవంతుడు పొందుకున్నాడు. ధనవంతుడు ఎలాగైతే ఈ లోకములో ధనము కలిగి సమృద్ధి కలిగి సుఖముగా జీవించాలి అనేటువంటి ఆ యొక్క తాపత్రయమే కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ అయ్యో నేను మరణించిన తర్వాత నా పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయము అతనికి అర్థం కాల. అతను ఆలోచించలే దాని గురించి. నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నాడు, అయ్యో నా గతి ఎలా అయిపోయినది, అయితే నా సహోదరులన్నా మారు మనసు పొందాలి, అబ్రహామా తండ్రివైన అబ్రహామా ఒక్కసారి వారి దగ్గరికి పంపించి అంటున్నాడు. అప్పుడు బాధపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడిచ్చిన సమయంలోనే మనం ఏం చేయాలా? మేల్కొనాలి. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మొన్న ఒక పాట పాడింది ఇస్తే ఏంటి, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యం, నాకు చూపు ఉన్నంత వరకు నేను చదవలేదు, నాకు కాళ్ళు ఉన్నంత వరకు నేను నడవలేదు, నా చేతులు ఉన్నంత వరకు నేను చేయలేదు, నాకు నోరు ఉన్నంత వరకు నేను పాడలేదు, నేను ప్రకటించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మరి గ్రహించుకోవాలి. దేవుడు మనకిస్తున్న ఆరోగ్యము, ఆయుష్, దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మీయముగా ఎదగాలి, అలాగే మనలను బట్టి అనేక మంది రక్షణ పొందాలి. నిన్న సాయంత్రం వైజాగ్ నుండి ఒక బ్రదర్ ఫోన్ చేసి వాళ్ళ కజిన్ ఒక అతను హాస్పిటల్లో ఉంటే ప్రేయర్ చేయండి బ్రదర్ అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి బ్యాగ్లో బైబిల్ ఉంది. మరి నేను హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో నుండి బైబిల్ బయటికి తీసి బ్యాగ్ తగిలించుకుని నా చేతిలో బైబిల్ పట్టుకుని అలా వెళ్ళాను. లోపలికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రక్కనే ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక ఆమె మా పేషెంట్ కూడా ప్రేయర్ చేయమని చెప్పండి పాస్టర్ గారిని అని చెప్తే మరలా పిలిచి అక్కడ ప్రేయర్ చేయించుకున్నాను. నాకు అనిపించింది మరి ప్రతిదినము ఏదో ఒక సమయంలో కొంత సమయం మరి అలా వెళ్ళి వారికి ప్రార్థన చేయాలి అని ప్రేరణ దేవుడిచ్చినారన్నమాట. మరి కాబట్టి మరి ఆ అవకాశం అనేటువంటిది ఒకరికి ప్రార్థన చేసినప్పుడు ఇంకొకరు
ఇంకొకరు కూడా మాకు కూడా ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ ప్రార్థనలో ప్రభువా మీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచారు కాబట్టి మీరే వారిని రక్షించండి, కాపాడండి, భౌతికంగా ఆత్మీయంగా స్వస్థపరచండి అని మరి అలా ప్రార్థన చేసి వచ్చినమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటే మనం ఆయన కొరకు బ్రతికేవారిగా మనం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం నశించిపోవడం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. కానీ మనము దేవుని కొరకు మరి బ్రతకాలని, దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనను మహింపరచాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను గణపరచాలని ఆశ కలిగినటువంటి వారందరము కూడా మనం ఏం చేయాలా? మన క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయనను సన్మానించడానికి, ఆ రీతిగా మనం సన్మానించడానికి మనము మరి ఇష్టపడాలి. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని నేను కనుగొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. చూసారా? ఎందును బట్టి దండ వేసిన దాన్ని బట్ట కాదు, దేవుడు చెప్పినటువంటి దానిని చేయుట ద్వారా దేవుడు సన్మానించబడ్డాడు. బైబిల్లో ఇంకొక సన్మానం ఉంటుంది, నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, ఇంకా చాలా చోట్ల ఉంటుందన్నమాట. మరి యేసు ప్రభు కూడా చెప్తాడు, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ప్రభువా నిత్య జీవానికి వారసున్నవాడు నేనేం చేయాలంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇలాంటివి మరి లూకా సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో 3 చోట్ల కూడా రాయబడి ఉంది. ఎఫెసీ పత్రికలో ఇంకా చక్కగా పౌలు చెప్తాడు ఏంటంటే, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్యమంతులు అవుతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏంటంటే మన తల్లిదండ్రులైనటువంటి వారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం ప్రతిరోజు గ్లాడ్సన్, మనం ప్రతిరోజు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే తల్లిదండ్రులైనటువంటి వారిని మనం గణపరిచినప్పుడు, కొంతమంది ఏంటంటే రక్షణ పొందావు కాబట్టి నువ్వు తల్లి మాట విన్న అవసరం లేదు, తండ్రి మాట విన్న అవసరం లేదు, నీవు దేవుని బిడ్డల మాటలు వినాలి, దేవుడి మాటలు వినాలి అనే పాట పాడుతూ ఉంటారు. లేదు, యేసు ప్రభువు కూడా ఆయన తన తల్లిని తండ్రిని సన్మానించాడు, గౌరవించాడు, ఆయన మాట విన్నాడు, వారి మాట విన్నాడు, వారికి లోబడి జీవించాడు. కాబట్టి మనము అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. దానినే ప్రభు ఏమంటున్నాడంటే వివేకము అన్నాడు. వివేకము, పాముల వలె వివేకం కలిగి ఉండండి. పాముల్లాగా ఉండొద్దు, పాముల వలె వివేకము కలిగి ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాగూ మరి తల్లిదండ్రులైనటువంటి వారిని మనం సన్మానిస్తేనంట ఏంటంత దీర్ఘాయుష్యమంతులు అవుతాం. మనం 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా జీవించేటువంటి ఆ యొక్క ఆయుష్ను దేవుడిస్తాడు. నేను ఒక చోట చదివినాను, మరి ఏమిటంటే అమెరికా ప్రెసిడెంట్, ఆయన పేరు జార్జ్ బుష్ కాదు, ఒక ఆయన మరి అతను బాగా చదువుకున్నాడు, ఒక షిప్ డ్రైవర్గా మరి షిప్ను నడిపేటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఆ ఉద్యోగము కోసం అతను ఎంతగానో కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఎంతో కష్టపడ్డాడు. తల్లి దగ్గరికి వచ్చి మరి ఉద్యోగం వచ్చింది, చక్కగా తల్లి దగ్గరికి వచ్చాడు, డ్రెస్ వేసుకుని, అమ్మ మరి ప్రార్థన చేయి, నేను ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను అని చెప్పంటే ఆమె నేను ప్రార్థన చేయను, నువ్వే ప్రార్థన చేసుకుని నువ్వే వెళ్ళు అందంట. ఏమిటి అసలు విషయం అంటే, ఆమె ఆ బిడ్డ పుట్టినప్పుడే ఆమె దేవునికి ఆ బిడ్డని సమర్పించింది. నీవు దేవుని సేవ చేయాలి, కానీ దేవుని సువార్త ప్రకటించాలని నేను నిన్ను దేవునికి అప్పగించినాను, నీవు దేవుని సేవ చేయాలి అని చెప్పి అనుకున్నాను, కాబట్టి నేను నీకు ప్రార్థన చేయను. నేను బాధపడడం, నువ్వు ఉద్యోగం కావాలంటే నువ్వు చేసుకో, నేను బాధపడడం లేదు, కానీ మరి నేను ప్రార్థన చేయాలంటే మాత్రము అది
అది కుదరదు. ఏంటంటే నేను ఎలా అనుకున్నాను అని చెప్పి అనుకున్నప్పుడు అతను కూడా ఆలోచించాడంట, గదిలోకి వెళ్ళాడంట, ఏడ్చాడంట, కాసేపు ఏడ్చాడంట, ఆ డ్రెస్ తీసాడంట, యూనిఫామ్ తీసాడంట, మరి వేరే డ్రెస్ వేసుకున్నాడంట, ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. మరి గట్టిగా ఎంత బలం ఉందో అంత బలముతో ఏం చేసినాడు, ఆ యూనిఫామ్ని ఆ సముద్రంలో పారవేసి ఒక తెల్ల డ్రెస్ వేసుకొని ఒక బైబిల్ పట్టుకొని మరలా తల్లి దగ్గరికి వచ్చాడట. అమ్మా ప్రార్థించు, ఎందుకంటే నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తల్లి యొక్క మాట అతను జవదాటలేదు. తన ఆశ ఏమిటంటే ఒక షిప్ను నడిపించేటువంటి ఒక డ్రైవర్గా నేను ఉండాలనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ ఆశ అది దేవుని చిత్తం కాదని తల్లి చెప్పినప్పుడు వెంటనే అతను ఆ తల్లి మాటకు లోబడి అతడు దేవుని యొక్క సేవ చేసినాడు. దేవుని సేవ చేశాడు. మరి ఎంతో సేవ చేశాడు, ఎంతో పేరు సంపాదించుకున్నాడు. అప్పుడు మరి అమెరికాలో 50 రాష్ట్రాలకు సంబంధించిన దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి నీవు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి, మరి నిన్ను ప్రెసిడెంట్గా నిలబెట్టాలనుకుంటున్నామని చెప్పేసి అతని దగ్గరికి వచ్చినప్పుడు అది తల్లికి చెప్పాడు. తల్లికి చెప్తే తల్లి అన్నది, నీవు ఆ ప్రెసిడెంట్గా ఉండు, అయితే దేవుని పనిని మాత్రము ఆపవద్దు అని చెప్పినప్పుడు అతడు ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్గా ఉండడానికి కూడా అవకాశం అనేటువంటిది వచ్చిందనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి ఆ యొక్క విధేయత అనేటువంటిది. తగ్గించుకునేవాడు హెచ్చించబడను. మనము మరి ఇది మంచిది అన్నప్పుడు, అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలన్నీ కూడా మంచి కోసమే చెప్తారు. ఏదైనా ఒకవేళ చెడుగా చెప్పినప్పుడు, చెడ్డ పని చేయమని చెప్పినప్పుడు మనం దానిని చేయకూడదు. ఒకసారి నేను మా నాన్నగారు సిగరెట్లు తాగేవాడు. సిగరెట్లు తెమ్మంటే సిగరెట్లు తెచ్చేవాడు. డ్రింక్ చేసేవాళ్ళు, డ్రింక్ తెమ్మంటే అది కూడా తెచ్చేవాడు. మారు మనసు పొందిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి ఆయన అలవాటు ప్రకారంగానే ఒకసారి ఇచ్చారు. తీసుకురా అన్నారు. అంటే నాన్న నేను తీసుకురా, ఎందుకంటే అది మంచిది కాదు, అది దేవుని చిత్తము కాదు. కాబట్టి నేను వెళ్ళలేను అన్నప్పుడు నాన్నగారు ఏంటంటే ఏదైనా మంచి ఎవరు చెప్పినా కానీ ఆయన పాజిటివ్గానే ఉంటారు, కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండరు. ఆయనలో కక్షలు, లేకపోతే క్రోధము, కోపము, ఇలాంటివి, కోపం అనేది ఉంటుంది కానీ కక్ష పెట్టుకోవడం, ఒకళ్ళు నష్టపోవాలని కోరుకోవడం, ఇలాంటివి ఏమీ కూడా ఆయనలో ఉండవు. మరి అలాంటి మనసు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాగ చెప్పినప్పుడు ఆయన కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగ ఏంటంటే మనకి ఇది మంచిది, ఇది తప్పు అని తెలిసినప్పుడు మనం దానిని చెప్పవలసిన రీతిగా చెప్పుకుంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరం నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఒక ఆమె పాపం అనుకున్నదంట, ప్రతి ఆదివారం నేను మందిరం కడుగుతాను, క్లీన్ చేస్తానని అనుకుని పాపం వచ్చి ఇంట్లో తన భర్త విఆర్ఓ జాబు అంజులు, మరి ఆమె అనుకున్నప్పుడు సరే క్లీన్ చేయడమే కదా మొన్న చెప్పినాను. దీనితో పాటుగా మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా, మొన్న వాక్యం చెప్పాను ఆమెతో, మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలమ్మా. మనము మరి మందిరమును పరిశుద్ధపరిచినంత మాత్రం మనకు పరలోకము లేదు. మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటే మనం పరలోక రాజ్యము వెళ్తాము. అది మరి దేవుని ఆలయం, నిజమైన ఆలయము ఇదే. ఏది? మన హృదయమే నిజమైన ఆలయం. మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనేటువంటిది చివరికి ఒక వాక్యం, పేతురు పత్రిక తెరవండి ఒకసారి, అక్కడ రిఫరెన్స్ నాకు గుర్తులేదు. పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన
బలిని అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూసారా, మనమంట దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, వాటి ప్రకారముగా జీవించాలనే ఆశ మనలో ఉన్నప్పుడు మనమంట ఆయన మందిరాలుగా మనలను మార్చుకుంటాడు దేవుడు. ఆయన మందిరాలుగా మనల్ని మార్చుకుంటాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మరి ఆయన నీ ముందు ఉంటాడంట. ముందు నడిచే దేవుడు, వెనక నడిచే దేవుడు, నీ కుడి ప్రక్కన నిలిచే దేవుడు, ఎడమ ప్రక్కన నిలిచే దేవుడు, మరి పైన ఉండే దేవుడు, క్రింద ఉండే దేవుడు. మరి మన దేవుడు మన దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇలాగూ, నేను నీ ముందు నడుస్తానంటున్నాడు, నీ వెనక వస్తున్నాను అంటున్నాడు, నీ పైన ఉన్నాను అంటున్నాడు, నీ క్రింద ఉన్నాను అంటున్నాడు, నీ ప్రక్కన ఇరు ప్రక్కల కూడా నేను ఉంటున్నాను. చూడండి ఎలాంటి వాగ్దానాలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరమును కూడా దేవుని మందిరాలుగా కట్టబడాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా అట్టి రీతిగా ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని విశ్రాంతి దినమును మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన పరిశుద్ధ మందిరమును మనము నిర్లక్ష్యం చేయకూడదు. మనము మరి అలాగూ దేవుని సన్నిధిలో మనము జీవించే వారి ఉండాలి. దావీదు అంటున్నాడు, చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేసేదనని నిబంధన చేసుకున్నాడు. మరి దావీదికి కోటలు ఉన్నాయి, కానీ కోటల కంటే కూడా, ఇళ్ళు కంటే కూడా దేవుని మందిరాన్ని ఆయన ఇష్టముగా కోరుకున్నాడు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి మేలు పొందుకుంది ప్రార్థన చేసి. ఎలాగూ మరి మందిరములో ఉన్న ప్రసన్నత, మందిరంలో తేజోమహిమ, ఇలా కీర్తనలు మీరు చదివితే చాలా చోట్ల ఉంటాయన్నమాట. నీ మందిరంలో మేము ఒలీవ మొక్కల వలె ఎదుగుచున్నాము అంటాడు దావీదు. కొన్ని చోట్ల ఇందాక చదువుకున్న పిచ్చుకలకు నివాసము దొరికింది, తనను తాను పిచ్చుకలాగా ఎంచుకుంటున్నాడు. ఈ మందిరము తనకు ఒక ఆశ్రయము, గూడులాగా ఎంచుకున్నాడు, ఆశ్రయముగా ఎంచుకున్నాడు. కాబట్టి మనము కూడా మరి దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో మనం గడిపినట్లుగా దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక, తన మేలులతో మనలను నింపునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.